హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఫిలిం అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం గైస్. చూసే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు చూస్తున్నట్టయితే ఛానల్ ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే గైస్ స్పెషల్గా వచ్చేసి లైక్, షేర్, కామెంట్, హైప్ అనేది మీరు టోటల్గా మర్చిపోతున్నారు. సో అది కానీ చేసినట్టయితే సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్ 2017 ఇయర్లో వచ్చిన సూపర్ హిట్ ఫిలిం మరకత మనీ. దీనికి సీక్వెల్ పార్ట్ తీసుకుని వస్తున్నట్టు తెలుసు కదా గైస్. ఒక ప్రోమో అనేది రిలీజ్ చేశారు. ప్రోమో అంటే మూవీకి సంబంధించి క్లిప్స్ ఉంటాయనుకుంటే కాస్ట్ డీటెయిల్స్ వచ్చేసి రివీల్ అయితే చేయడం జరిగింది. ఇందులో ఆది పినిశెట్టి, సత్యరాజ్ గారు, ప్రియా భవానీ శంకర్, ఇంకా నిక్కీ గల్రాని పినిశెట్టి కూడా ఇందులో యాక్ట్ అయితే చేస్తుంది. సో ఫస్ట్ పార్ట్లో తన క్యారెక్టర్ ఎలా ఉందో మనకి తెలుసు కదా. ఈ సీక్వెల్లో కూడా తన క్యారెక్టర్ వచ్చేసి ఉండబోతుంది. ఇంకా మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ ఏం చేంజ్ లేదు. ఫస్ట్ పార్ట్ తీసిన మూవీ డైరెక్టరే ఆర్గ్ సరవణ్ దీన్ని డైరెక్ట్ అయితే చేస్తున్నారు. తనే స్టోరీ కూడా. సో అక్కడి నుంచే స్టోరీ వచ్చేసి కంటిన్యూషన్ అవబోతున్నట్టుంది. ప్రెజెంట్ మూవీకి సంబంధించి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే అవుతుంది గైస్. ఈ 2026 లైక్ సమ్మర్ లోపల మన ముందుకు తీసుకొని వస్తారేమో చూడాలి. నెక్స్ట్ అప్డేట్, లోకేష్ కనకరాజ్ అండ్ అల్లు అర్జున్ ఫిలిం. ఈ కాంబినేషన్ అనేది వస్తున్నట్టు తెలుసు కదా గైస్. ఇటీవల మీకు చెప్పాను స్టోరీ కూడా అల్లు అర్జున్ కి నరేట్ వచ్చేసి చేశారు. ఓకే కూడా అయిపోయింది ప్రాజెక్ట్ అని చెప్పేసి. అయితే ఇంత త్వరగా అనౌన్స్మెంట్ అయితే ఇస్తారని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ నేను వచ్చేసి 2028లో బిగించేసి లైక్ 2030లో ఆ టైంలో ఈ ప్రాజెక్ట్ వస్తుంది అనుకుంటే లోకేష్ కనకరాజ్ తన ప్రాజెక్ట్స్ అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అల్లు అర్జున్తోనే మూవీ తీయాలని చెప్పేసి ఫిక్స్ అయితే అయినట్టున్నాడు. అంటే ఖైదీ 2 కూడా బిగిన్ అయితే కావట్లేదు గైస్. ఖైదీ 2 కూడా స్కిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్తోనే లోకేష్ కనకరాజ్ ఫిలిం వచ్చేసి తీస్తున్నాడు. ఇక్కడ ఈ 2026లోనే షూటింగ్ బిగిన్ అయితే అవుతుంది. అది కాకుండా 2028, 2030 అని చెప్పేసి ఎందుకు చెప్పానంటే మనకి అల్లు అర్జున్ మూవీస్ చూసుకున్నట్టయితే మనందరూ తెలుసు ఇప్పుడు ఒక బిగ్ ప్రాజెక్ట్లో వర్క్ అయితే చేస్తున్నారు. అట్లీతో 22, దాని తర్వాత పుష్ప 3 ఏమైనా బిగిన్ అవ్వచ్చు. లేకుంటే సందీప్ రెడ్డి వంగతో కూడా ఒక ఫిలిం అయితే ఉంది, అది కూడా స్టార్ట్ అయితే అవ్వచ్చు. సో ఇలా లైనప్స్ ఉండడంతో ఇప్పుడు సడన్గా మధ్యలో వచ్చేసి లోకేష్ కనకరాజ్ రావడం అనేది. బట్ ఇక్కడ లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఒకవేళ ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి షూటింగ్ బిగిన్ అయినా 1 ఇయర్లో మనకి తెలుసు ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే చేస్తారు చాలా స్పీడ్గా. నెక్స్ట్ ఇయర్ 2027 సెకండ్ హాఫ్లో మన ముందుకు ఈ ప్రాజెక్ట్ అయితే వచ్చేస్తుంది. సో చూద్దాము లోకేష్ కనకరాజ్ ఈసారి అల్లు అర్జున్తో తీస్తున్న ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో. మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్, ఇంకా అనిరుద్ మ్యూజిక్ వచ్చేసి ఉంటుంది. సో మీరు ఇంకా అనౌన్స్మెంట్ వీడియో చూడకపోయి ఉంటే చూడండి గైస్. నెక్స్ట్, జీతు జోసెఫ్ అండ్ మోహన్ లాల్ గారి ఫిలిం దృశ్యం ఫ్రాంచైజ్ దృశ్యం 3 ఈ మలయాళం వర్షన్కి సంబంధించి ఎగ్జాక్ట్ డేట్ ఫిక్స్ అయితే చేశారు. April 2, 2026కి ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది గైస్. ఇటీవలే మనకు వచ్చేసి హిందీ వర్షన్ కన్ఫర్మ్ అయితే చేశారు కదా. మీకు నేను చెప్పాను ఫస్ట్ మలయాళం వర్షన్ ఉంటుంది, తర్వాత హిందీ వర్షన్, దాని తర్వాత మన ముందుకు వచ్చేసి తెలుగు వర్షన్ వెంకటేష్ గారి నుంచి అయితే తీసుకొని వస్తారు. నెక్స్ట్, ధనుష్ నుంచి ఈ 2026లో రిలీజ్ అవుతున్న ఫస్ట్ ఫిలిం కన్ఫర్మ్ అయితే అయింది. ధనుష్ 54th ఫిలిం ఇది. మూవీ టైటిల్ కారా. సో వచ్చిన ఆ ఫస్ట్ లుక్ అయితే మీరు చూడవచ్చు గైస్. మూవీకి డైరెక్టర్ వచ్చేసి విఘ్నేష్ రాజా. ఈ విఘ్నేష్ రాజా నుంచి ప్రీవియస్గా వచ్చిన బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చేసి పోర్ తోలిల్. ఈ మూవీ మీరు చూసే ఉంటారనుకుంటా. సో పోర్ తోలిల్ తర్వాత ధనుష్తో తీసుకొని వస్తున్న ఈ కారా ఫిలిమే. సో ఈ కారా ఫిలిం వచ్చేసి సమ్మర్ 2026కి రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్. 2025లో ధనుష్ నుంచి 4 ఫిలిమ్స్ వరకు వచ్చి అందులో తనే 2 ఫిలిమ్స్ని డైరెక్ట్ అయితే చేసింది. సో అందులో ఒక దాంట్లో స్మాల్ కేమియో అనుకోండి. ఒకటి తేరే ఇష్క్ మే, ఇడ్లీ కడే కుబేరా, ఇంకా నెలవకు ఎన్మెల్ ఎన్నడి కోపం. మరి ఈ 2026లో ధనుష్ నుంచి ఎన్ని ఫిలిమ్స్ రిలీజ్ అవుతాయో చూడాలి. నెక్స్ట్, ది బ్లఫ్. ఇది డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్న హాలీవుడ్ ఫిలిం స్టారింగ్ ప్రియాంక చోప్రా. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు గైస్. ట్రైలర్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. మీరు ఇంకా చూడండి, ఫుల్ ఆఫ్ యాక్షన్ అయితే ఉంది. ఈ ఫిలిం మనకి ప్రీమియర్ వచ్చేసి February 25th అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్, 2025 నవంబర్లో థియేటర్స్లో రిలీజ్ అయి ఉన్న తెలుగు ఫిలిం ఇట్లు మీ ఎదవా. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. ఇప్పుడు ఈ ఫిలిం వచ్చేసి గైస్ ఈటీవీలో అప్లోడ్ అయితే చేశారు. సో ఈటీవీలో నా ఫిలిం స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కామెడీ రొమాంటిక్ డ్రామా ఫిలిం టచ్ అయితే చేయవచ్చు. నెక్స్ట్, కార్తీ న్యూ ఫిలిం సర్దార్ 2. పొంగల్ స్పెషల్గా ఒక న్యూ పోస్టర్ అనేది రివీల్ అయితే చేశారు. ఆ పోస్టర్ లుక్ అయితే మీరు చూడవచ్చు గైస్. మనకి కార్తీ ఓల్డ్ లుక్లో కనబడుతున్న
ఆ లుక్ వచ్చేసి మనం ప్రీవియస్గా చూసిన లుక్ అయితే ఉందన్నమాట. ఇంకా యంగ్ లుక్లో కనబడుతున్న కార్తిక్ వచ్చేసి కొంచెం హెయిర్ స్టైల్ అదంతా మారిందనమాట. కొంచెం డిఫరెంట్గా లుక్ అయితే ఉంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ 2026లో రిలీజ్ అవుతున్నట్టు అందులో కన్ఫర్మ్ అయితే చేశారు. సో మరి 2026 పర్టికులర్గా ఎప్పుడు అనేది సమ్మర్ అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. బహుశా సెకండ్ హాఫ్లో ఏమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ వన్ విజయ్ సేతుపతి నుంచి తెలుగులో వస్తున్న ఫిలిం అదే గాయస్, మన పూరి జగన్నాథ్ గారు విజయ్ సేతుపతి గారితో ఫిలిం తీస్తున్నారు కదా. సో ఈసారి పూరి జగన్నాథ్ గారికి దెబ్బ పడితే మాత్రం అస్సలు కోలుకోలేరు. ఇంకా మూవీస్ కూడా ఆపేయవచ్చు కూడా. బ్యాక్ టు బ్యాక్ ప్రీవియస్ మూవీస్ మనకి బాగా తెలుసు. సీక్వెల్ తీశారు కానీ సీక్వెల్ కూడా వర్కౌట్ అయితే కాలేదు. ఈసారి టోటల్గా జోన్రా మార్చి ఏదో సంథింగ్ ట్రై చేస్తున్నట్టున్నారు విజయ్ సేతుపతి గారితో. సో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసి January 16th మార్నింగ్ 11 AM రివీల్ అయితే చేస్తున్నారు. టుమారో మార్నింగ్ 11 AM విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ వచ్చేసి రివీల్ అయితే ఉంటుంది. వచ్చిన ఆ పోస్టర్లో మీరు చూసుకున్నట్టయితే మన హీరో క్యారెక్టర్కి సంబంధించి డీటెయిల్ రివీల్ అయితే చేశారు. సో మీరు అక్కడ బ్లైండ్ మ్యాన్ పట్టుకునే స్టిక్ అయితే ఉంది, అలానే గ్లాసెస్ అయితే ఉన్నాయి. సో విజయ్ సేతుపతి గారు ఈ ఫిలింలో వచ్చేసి ఒక బ్లైండ్ మ్యాన్గా మనకి కనబడబోతున్నట్టు అర్థం అయితే అవుతుంది గైస్. సో టుమారో వచ్చే ఫస్ట్ లుక్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ఆల్రెడీ మనకి ఈ ఫిలింలో ఫీమేల్ లీడ్లో కనబడుతున్న సంయుక్త మీనన్ ఫస్ట్ లుక్ అనేది రివీల్ అయితే అయిపోయి ఉంది. ఇప్పుడు ఎస్టర్డే వచ్చేసి నారీ నారీ నడుమమురారి మూవీ అయితే చూడడం అయితే జరిగింది. బట్ రివ్యూ వీడియో వచ్చేసి మన ఛానల్లో ప్లాన్ చేయలేదు గైస్. రివ్యూ ఇచ్చే పర్సన్కి కొంచెం వర్క్ ఉండడం వల్ల రివ్యూ వీడియో వచ్చేసి చేయలేదు. షార్ట్ అండ్ స్వీట్గా మూవీ ఎలా ఉందో స్మాల్ రివ్యూ అయితే మీకు నేను ఇస్తాను. మూవీ స్టార్ట్ అవడమే సత్య అండ్ హీరో క్యారెక్టర్తో బిగిన్ అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి మూవీ అనేది హిలేరియస్గా బిగిన్ అయ్యి ఒక పాయింట్కి అనేది వచ్చినాక ప్రీ ఇంటర్వెల్ ఇంకా ఇంటర్వెల్. సో ఫస్ట్ హాఫ్ అంతా మనకి కామెడీ ట్రాక్ మీద కొన్ని సీన్స్తో వచ్చేసి చూడడానికి బాగానే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ బిగిన్ అయింది. ఒక పాయింట్ మనకి ఆల్రెడీ తెలుసు, రివీల్ అయితే అయిపోయి ఉంది. ఇంకా ఎక్స్ వచ్చేసి తన లైఫ్లోకి ఎంటర్ అవ్వడం. సో ఎంటర్ అయినప్పటి నుంచి ఏదో నీ బతుకు నువ్వు జీవిస్తున్నావు కదా, ఇంకా తన బతుకు కూడా తను జీవించని ఇచ్చే అదేందో తను అడిగేది అన్నట్టు అనిపిస్తుంది. అది ఏంటి అనేది నేను చెప్పను, స్పాయిలర్ అవుద్ది, అది మూవీలో చూడండి గైస్. సో అలా అయితే అనిపిస్తుంది అనమాట. బట్ కామెడీ సీన్స్తో వచ్చేసి సెకండ్ హాఫ్ మొత్తం లాక్కుంటూ అయితే వెళ్ళారు. మిమ్మల్ని కొన్ని సీన్స్కి వచ్చేసి ఏ పారిపో ఇంకా చాలే ఇంకా చూపించింది, ఏ పాప నువ్వు ఇచ్చేయి అదేదో ఇచ్చేయి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ కామెడీ ట్రాక్ వల్ల మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెడుతుంది మూవీ అనమాట. స్పెషల్గా చెప్పాలంటే మూవీలో వచ్చేసి సునీల్ గారి క్యారెక్టర్ అండ్ అలానే వచ్చేసి ప్రీ క్లైమాక్స్లో ఒక కోర్ట్ సీన్ అయితే వస్తుంది. సో నిజంగా ఆ కోర్ట్ సీన్ అనేది హిలేరియస్ అనమాట. నాకు భర్త మహాశైలకు విఘ్నతి కన్నా ఈ ఫిలింలో వచ్చేసి సునీల్ గారి క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మనకి ఈ మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసు కదా, ఈ ఫిలింలో కేమియో చేసిన శ్రీ విష్ణుతో ఆల్రెడీ తీసిన మూవీ సామజ వర్గమన. సో తన కేమియో కూడా ఉందన్నమాట మూవీలో వచ్చేసి. ఆ కేమియో ఎలాంటిది అనేది అర్థమైతే అయిపోతుంది. ఇంకో బగ్ ఏంటంటే ఈ ఫిలింలో వచ్చేసి స్టోరీ గైస్, ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అనేది నాకు అస్సలు కనెక్ట్ కాలేదు. సో కనెక్ట్ అవుతుందనుకుని తీసినట్టున్నారు, బట్ అస్సలు జీరో కనెక్టివిటీ అది అలా అయితే ఉంటుందన్నమాట. మెయిన్గా ఫస్ట్ హాఫ్ మీకు చూసినప్పుడు ఓకే బాగానే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి ఏ బాబు పారిపో పారిపో అంటుంది. బట్ ఆ కామెడీ ట్రాక్ వల్ల మీరు కుర్చీలో కూర్చొని ఆ ఎంటర్టైనింగ్గా మూవీ అయితే చూస్తారనమాట. సో ఓవరాల్గా ఈ ఫిలింకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 10కి 6.8 అయితే ఇస్తాను గైస్. వన్ టైం వాచబుల్ డీసెంట్ గుడ్ ఎంటర్టైనర్ ఫిలిం. సో శర్వానంద్ గారి నుంచి ఒక మంచి మూవీ అయితే వచ్చిందనమాట ఈ సంక్రాంతి టైంలో. సో డెఫినెట్గా ఈ ఫిలింలో వచ్చేసి మీరు ఒక అటెంప్ట్ థియేటర్స్లో ఇవ్వచ్చు. అండ్ స్పెషల్గా చెప్పడం మర్చిపోయి ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి నరేష్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా బిల్డ్ అయితే చేసుకున్నారనమాట. మనకి సామాజిక వర్గంలో ఒక ఎగ్జామ్ రాసే క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఇందులో వచ్చేసి మన హీరోకి ఫాదర్గా తను చేసుకునే పెళ్ళి. సో ఇదంతా మనకి ఫుల్ కామెడీగా ఎంటర్టైనింగ్గా అది బాగుంటుంది. ఇంకా మరొక మెయిన్ బగ్ ఏంటంటే మూవీలో సాంగ్స్ గైస్. నాకు ఫస్ట్ సాంగ్ అనేది నచ్చింది కానీ ఇంకా నెక్స్ట్ వస్తున్న సాంగ్స్ ఒక్కటి కూడా బాగాలేదు. ఏదో పెట్టాలి అని చెప్పేసి ఆ సాంగ్స్ అనేవి పెట్టినట్టయితే ఉంది. నెక్స్ట్ ఆది సాయి కుమార్ నుంచి చాలా ఇయర్స్ తర్వాత ఒక ఫిలిం థియేటర్స్లో బాగా ఆడింది అంటే ఇదే గైస్, అదే చంబాలా. సో ఆది సాయి కుమార్ అండ్ అర్చన అయ్యర్ ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ యాక్షన్ హారర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. December 25th థియేటర్స్లో వచ్చిన ఈ ఫిలిం వచ్చేసి థియేటర్స్లో గుడ్ రెస్పాన్స్ తెచ్చుకొని ఆడియన్స్ బాగా చూశారనమాట. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు గైస్. ఈ ఫిలిం వచ్చేసి ఓటీటీ ప్రీమియర్ మీకు నేను ఆల్రెడీ చెప్పినట్టే January 22nd. సో January 22nd వచ్చేసి ఈ ఫిలిం ఆహా ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఇంకా మీకు దగ్గర ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉంటే మాత్రం
24 అవర్స్ ముందే ఈ ఫిల్మ్ వచ్చేసి మీకు చూడడానికైతే ఉంటుందన్నమాట. సో ఈ శంబాల ఫిల్మ్ అనేది మీరు థియేటర్స్లో స్కిప్ చేసి స్టిల్ ఇంకా చూడకుండా ఉంటే ఓటీటీకి వచ్చినాక స్కిప్ అయితే చేయకండి. అండ్ ఆల్రెడీ థియేటర్స్లో చూసిన వారు కూడా సెకండ్ టైం వచ్చేసి ఫ్యామిలీతో చూడాలని చెప్పేసి ఈ ఫిల్మ్ అయితే ఉంటారనమాట. పురాణాల కథలతో ఒక సూపర్ న్యాచురల్ యాక్టివిటీ కథ అయితే ఈ ఫిల్మ్లో చూస్తాము. అది కొంచెం యూనిక్ అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ డిమోంటీ కాలనీ 3 వచ్చిన ఆ న్యూ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. ఒక ఐస్ క్యూబ్ బాక్స్లో వచ్చేసి మన హీరో హీరోయిన్ సంథింగ్ ఇంకో పాప అయితే ఉందన్నమాట అక్కడ. సో గైస్ ఈ సీన్ అనేది మూవీలో ఎలా ఉంటుందో చూద్దాము. ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి సమ్మర్లో రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్గా పార్ట్ 2 కన్నా ఈ పార్ట్ 3 అనేది బెస్ట్ అవుట్పుట్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్ ఇంకా అభిరామి యాక్ట్ చేస్తున్న ఫిలిం ఏజెస్ 28. ఈ ఏజెస్ 28 అనేది మూవీ టైటిల్ లాగా లేదు, ప్రొడక్షన్ నుంచి వస్తున్న 28th ఫిల్మ్ లాగైతే ఉంది. ఈ ఫిల్మ్కి సంబంధించి గైస్ నెట్ఫ్లిక్స్ వారైతే అఫీషియల్గా రైట్స్ బ్యాక్ చేసుకున్నట్టు రివీల్ చేశారు. నెక్స్ట్ వెంకీ అట్లూరి నుంచి వస్తున్న ఫిలిం సూర్య 46. సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ అంటే అది కంపల్సరీగా నెట్ఫ్లిక్స్ వారికి ఇస్తారనమాట. సో ఈ ఫిల్మ్కి సంబంధించి కూడా ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ బ్యాక్ చేసుకున్నట్టు అఫీషియల్గా రివీల్ అయితే చేశారు. టోటల్ 5 ఆడియోస్ అందులోనే రిలీజ్ ఉంటాయి. నెక్స్ట్ వన్ సాయి పల్లవి నుంచి ఫస్ట్ డెబ్యూట్ హిందీ ఫిల్మ్ అయితే వస్తుంది. మూవీ టైటిల్ ఏక్ దిన్. ఈ ఫిల్మ్ థియేటర్స్లో వచ్చేసి మే 1కి కన్ఫర్మ్ అయితే చేశారు. అఫీషియల్ టీజర్ టుమారో రిలీజ్ చేస్తున్నారు. సో ఇందులో సాయి పల్లవి హీరోయిన్, ఇంకా హీరోగా వచ్చేసి మన అమీర్ ఖాన్ అయితే ఉన్నాడు కదా. సో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఇందులో హీరోగా యాక్ట్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన హాల్ తెలుగు మూవీస్ థియేటర్స్లో వచ్చేసాయి కదా. ఈ రాజాసా మూవీ కాడి నుంచి ఇప్పుడు నారి నారి నడవ మురారి వరకు టోటల్ 5 మూవీస్ వచ్చేసి థియేటర్స్లో వచ్చేసాయి. సో ఈ 5 మూవీస్ అనేవి మీరు చూసారా? మరి మీరు ర్యాంకింగ్ అయితే ఇవ్వాలి కదా. నేను వచ్చేసి నా ర్యాంకింగ్ కామెంట్లో డ్రాప్ చేస్తున్నాను. సో అలానే వచ్చేసి రేటింగ్ కూడా మెన్షన్ చేస్తున్నాను, అది మీరు చూడండి. అండ్ మీరు చూసుంటే టోటల్ 5 మూవీస్ వచ్చేసి మీ ర్యాంకింగ్ అనేది ఎలా ఇస్తారు? ఫస్ట్ ఏ మూవీ పెడతారు, సెకండ్ ఏ మూవీ పెడతారు, థర్డ్ ఏ మూవీ, ఫోర్త్ ఏ మూవీ అండ్ ఫిఫ్త్లో ఏ మూవీ ఉంటుంది? మీరు కావాలంటే వచ్చేసి రేటింగ్ కూడా మెన్షన్ అయితే చేయవచ్చు. సో కామెంట్లో అనేది మీ జెన్యున్ రేటింగ్ రివ్యూ అనేది డ్రాప్ అయితే చేయండి మీ ర్యాంకింగ్కి సంబంధించి. నెక్స్ట్ అప్డేట్ జననాయగన్ స్టారింగ్ విజయ్ తలపతి, పూజా హెగ్డే, మమితా బైజు. సో గైస్ ఈ ఫిలిం వచ్చేసి ఇప్పుడు వచ్చిన అఫీషియల్ సోర్స్ వచ్చేసి January 23 ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంట. సో ఈ కోర్ట్ ఇష్యూ అనేది కొంచెం త్వరగానే కంప్లీట్ చేయని చెప్పేసి రీసెంట్గా కోర్టుకి ఒక నోట్ కూడా పంపించడం జరిగింది. సో ఇలా ఈ ఫిలిం వచ్చేసి February 1 వరకు పుష్ చేయకుండా ఇప్పుడు న్యూ రిలీజ్ ప్లానింగ్ వచ్చేసి January 23కి ప్లాన్ చేస్తున్నారు. మరి ఇదైనా కరెక్ట్గా అప్పులోపల ఆ ఇష్యూ అనేది సార్ట్ అవుట్ అయినట్టయితే January 23 జననాయగన్ ఫిలిం థియేటర్స్లో మనం చూస్తామన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ న్యూ ఫ్లాష్ ఫిలిం అప్డేట్స్ వచ్చేసి. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.